నాంపల్లిలో నిన్న కేసీఆర్ తన భజన సంఘాన్ని సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అబద్ధాల సంఘానికి అధ్యక్షునిగా మళ్ళొకసారి ఎన్నిక కాబడ్డాడు. ఈ అబద్ధాల సంఘం అధ్యక్షుడిగా దాదాపుగా 16 సంవత్సరాల నుంచి ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నందుకు కేసీఆర్ గారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నా. చెప్పిందే చెప్పింది మళ్ళా చెప్పకుండా చెప్పి మభ్యపెట్టి తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్న సంగతిని నిన్న టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ ప్రసంగం సందర్భంగా సొంత పార్టీ శ్రేణులే తెలంగాణ సమాజానికి తెలియజెప్పేటట్టు చేసిండ్రు. ఎందుకంటే కేసీఆర్ గారు రైతుల గురించి చెప్పినా, తెలంగాణలో అభివృద్ధి గురించి చెప్పినా, ఆయన 3 సంవత్సరాలలో తెలంగాణను ఎట్లా బంగారు తెలంగాణ గురించి చేసిండో చెప్పినా ఒక్కరు కూడా స్పందించకపోవడంతో 5 సార్లు అడుక్కొని చప్పట్లు కొట్టించుకునే పరిస్థితి చంద్రశేఖరరావు గారికి దాపురించిందంటే నిజంగా చంద్రశేఖరరావు గారిని చూసి జాలి పడుతున్నా నేను. తన పార్టీలో తాను పెట్టిన చికెన్ మటన్ బిర్యానీలు తినడానికి వచ్చిన వాళ్ళు కూడా చంద్రశేఖరరావు గారు చెప్పింది ఇన్ని చప్పట్లు కొడతలేరంటే ఆయన పెట్టిన తిండి తిన్నోళ్ళు కూడా ఆయన అబద్ధాలు చెప్తున్నాడు అన్న సంగతిని గుర్తించిందంటే ఇంతకంటే ఒక నాయకుడికి అవమానం ఏమన్నా ఉంటుందా ఒకసారి ఆలోచన చేయండి. ఈనాడు చంద్రశేఖరరావు గారు అధికారంలోకి వచ్చినప్పుడు మొదటి సంవత్సరంలో ఇప్పుడే వచ్చినాం అప్పుడే ఉరుకుతామా అన్నాడు. 2వ సంవత్సరంలో మాకు పూర్తి స్థాయిలో అధికారులు రానేలేదు, పరిపాలన ముందుకు పోతుందా అన్నాడు. 3వ సంవత్సరంలో అయ్యో ఎన్నికలలో చెప్పినవి అన్నీ అప్పుడే పూర్తయితాయా, కొంత సమయం కావాలి కదా, దానికి లెక్కపత్రం ఉండాలి కదా, లెక్కలు చూసుకొని ఇవ్వాలి కదా అని మాటలు మాట్లాడుతుండు. నేను ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, నిన్న ప్రధానంగా చంద్రశేఖరరావు గారు ఇచ్చిన హామీ ఏందంటే మొన్న క్యాబినెట్ సమావేశం తర్వాత రైతులకు ఎకరానికి 4,000 రూపాయలు ఎరువుల కోసం ఇస్తా అన్నాడు. జనాలు చేస్తున్న రుణమాఫీ చేయక 1,00,000 రూపాయల రుణమాఫీ హామీ ఇచ్చి ఎన్నికల తర్వాత అది 4 విడతలుగా చేస్తా అని చెప్పి 4 విడతలల్లో నెత్తి మీద పడ్డ మిత్తిని కూడా నేనే కడతా అని చెప్పిండు. కానీ ఇవాళ అసలు చెల్లించలేదు, మిత్తికి ప్రభుత్వ హామీ లేదు. కాబట్టి ప్రజలు కేసీఆర్ను నమ్మకొచ్చిందన్న సంగతి కేసీఆర్కి అర్థమైపోయింది. వాటర్ గ్రిడ్ టెండర్లు పిలిచినప్పుడు కమిషన్లకు కక్కుర్తి పడ్డప్పుడు మేమందరం వాటర్ గ్రిడ్ మొత్తం కమిషన్ల కోసమే, పైపుల కంపెనీల కోసమే నువ్వు ఈ టెండర్లు పిలిచినామన్నప్పుడు 2018 లోపల ఇంటింటికి నల్లా ఇవ్వకపోతే ఓట్లు అడగనని చెప్పిండు. మిషన్ కాకతీయ పేరు మీద కార్యకర్తలకు కట్టబెడుతున్నప్పుడు ఇది కమిషన్ కాకతీయ అంటే ప్రతి గ్రామంలో నీళ్ళంతా ఉవ్విన పైకి వచ్చిన భూమిలో ఎక్కడనో అడగంటిన నీళ్లు పైకి వచ్చినాయి, ఇంకా ఎవ్వరికి ఏం సమస్య లేదు, నీళ్లు నువ్వు వద్దంటే కూడా మీ ఇంట్లో ఉరికొస్తాయని చెప్పిండు. ఇవాళ తాగడానికి నీళ్లు లేక రైతులు చచ్చిపోతుంటే గ్రామాలలో ఆదిలాబాద్కు సంబంధించి మొన్ననే ఒక పత్రికలు రాశారు. మడుగులో మొత్తం బురద నీళ్లను ఫిల్టర్ చేసుకొని బురద నీళ్లను బట్టబెట్టి కడుక్కొని తాక్కునే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో దాపురించింది. ఇప్పుడు ఆయన మొత్తం కమిషన్ల కోసమే పైపులు తెచ్చి రోడ్ల పక్కల గుంటలు దేవి పైపులు వేస్తుందనే సంగతి ప్రజలకు అర్థం అవ్వడంతో ప్రశ్నలో ప్రభుత్వాన్ని నిలదీయడంతో ఇవాళ వాటర్ గ్రిడ్ అనే దాన్ని పక్కన పెట్టేసి ఇండ్ల గురించి ఎత్తుకున్నాడు. ఎన్నికలల్లో ప్రతి పేదోడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటే సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 22 లక్షల మంది పేదలకు ఈ రాష్ట్రంలో ఇండ్లు లేవని ప్రభుత్వం దగ్గర పూర్తి స్థాయిల వివరాలు ఉంటే ఇవాళ 2 లక్షల ఇళ్ల గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. పోనీ ఆ 2 లక్షల ఇల్లు కూడా కట్టేటట్టు లేదు. ఇప్పటివరకు 1450 ఇండ్లు మాత్రమే కట్టిండు. 2 లక్షల ఇండ్లు కూడా కట్టడు అని అనుమానం వచ్చినప్పుడు శాసనసభలో ఈ 2 లక్షల ఇండ్లు కట్టకపోతే వచ్చేసారి ఓట్లే అడగనని చెప్పిండు. ప్రజలు అది కూడా విశ్వసించకపోతే ఆ 2 లక్షలకు సంబంధించిన టెండర్లు ఏంది, ఇచ్చిన ఇండ్లు ఏంది, లబ్ధిదారులు ఎవరని ప్రశ్నించడం మొదలు పెట్టగానే 4,000 కోట్లు ఏక మొత్తంలో రుణమాఫీ 4వ విడత విడుదల చేసిన రైతు రుణమాఫీ మొత్తానికి మొత్తం అయిపోయింది అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు మభ్యపెట్టే ప్రయత్నం చేసిండ్రు. ముఖ్యమంత్రి గారు చివరి విడత అయిన రైతు రుణమాఫీ 4,000 కోట్ల రూపాయలకు జీవో మాత్రమే ఇచ్చిండు తప్ప బిల్ ఆఫ్ రిలీజ్ ఆర్డర్ ఇవ్వలేదు. అంటే ఈ రోజు వరకు 1 రూపాయి కూడా రైతుల ఖాతాలలోకి చేరలేదు, రైతు రుణమాఫీ జరగలేదు.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను సూటిగా అడుగుతున్నా, అస్సలతో పాటు వడ్డీ మీరే చెల్లిస్తామన్నారు కదా, 3 సంవత్సరాలు పూర్తయింది. రైతు ఉదాహరణ ₹1,00,000 ఒకవేళ బ్యాంకులో రుణం తెచ్చుకుంటే మొదటి విడత మీరు 25,000 ఇచ్చినప్పుడు 13-14,000 వడ్డీకి పట్టుకొని 15-16,000 మాత్రమే, 10-12,000 మాత్రమే రైతు ఖాతాలో అస్సల్లో జమ చేయించుకున్నారు. అంటే అసల్లో ₹1,00,000 12,000 పోతే 88,000 రైతు నెత్తి మీద అప్పును చూపించి దాని మీద వడ్డీ కడితే రెండో సంవత్సరంలో మళ్ళీ 25,000 మీరు రిలీజ్ చేసినప్పుడు మళ్ళీ 12-13,000 మిత్తి కింద పోయి 13-14,000 మాత్రమే అస్సల్లో చేరినాయి. 88,000 13,000 పోతే మళ్ళీ నీకు 75 మళ్ళీ ₹70,000 రైతు ఖాతాలోనే 75,000 రైతు అప్పు ఉన్నది. 4వ విడత నువ్వు విడుదల చేసిన నిధులతో మిత్తి బోను అస్సల్లో మళ్ళీ 10-15,000 మాత్రమే జమ కావడం జరిగింది. అంటే ఈనాడు రైతుకు ₹1,00,000 రుణమాఫీ రుణాన్ని తీసుకున్న రైతులకు ప్రభుత్వం 4 విడతలుగా 25,000 చెల్లిస్తే అస్సల్లో 40,000 మాత్రమే అస్సలకు వచ్చినాయి, మిగతా 60,000 వడ్డీ కింద పోయినాయి. ఇవాళ ప్రతి రైతు నెత్తి మీద దాదాపుగా వాళ్ళు తీసుకున్న రుణంలో 60% ఇంకా బ్యాంకుల్లో మిగిలే ఉంది. ఇప్పుడు బ్యాంకు అధికారులను నేను ఇంతకుముందు వచ్చే ముందు బ్యాంకు అధికారులను మాట్లాడితే కేసీఆర్ గారు మీకు ఏమి హామీ ఇచ్చిందో మాకు సంబంధం లేదు, తీసుకున్న అప్పుకు మిత్తితో సహా మొత్తం కట్టినప్పుడే రైతులకు పాస్బుక్లు ఇస్తాం తప్ప చంద్రశేఖరరావు గారు మిత్తి నేను కడతా అని హామీ ఇస్తే హామీలు మా దగ్గర చెల్లవు, మాకు సొమ్ము చెల్లిస్తేనే పాస్బుక్లు ఇస్తామని చెప్పి బ్యాంక్ అధికారులు ఇంతకుముందే నేను వచ్చే ముందల బ్యాంక్ అధికారులను అడిగిన. ఇవాళ మొత్తం 17,000 కోట్ల రూపాయలు 3 సంవత్సరాలలో రైతు రుణమాఫీ చేసిన అని చెప్తున్న చంద్రశేఖరరావు గారు హామీ అది హామీగానే మిగిలిపోయింది. రైతుకు రుణమాఫీ జరగలేదు. 17,000 కోట్ల రూపాయల అప్పులో నువ్వు చెల్లించిన మొత్తం మిత్తిలకే పోయి అస్సల్లో 8,000 కోట్ల రూపాయలు మాత్రమే జమ అయ్యింది. ఇవాళ 8 నుంచి 9,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇప్పుడు అదనంగా చెల్లిస్తే తప్ప రైతుకు రుణ విముక్తి జరగదు. ఈ రైతు రుణ విముక్తి కోసం తమ పాస్బుక్ల విడుదల కోసం చంద్రశేఖరరావు గారు 4వ బడ్జెట్లో కేటాయించిన 4,000 కోట్లను చూసి ఈ ప్రభుత్వాన్ని నిలదీయడం మొదలు పెట్టంగానే కొత్త నాటకానికి తెరలేపిండు. అబద్ధాల సంఘం అధ్యక్షుడు ఈరోజు చంద్రశేఖరరావు గారు రైతు రుణమాఫీ 4 విడతలు అయిపోయింది, మాకెందుకు రుణమాఫీ జరగలేదు, మా పాసు పుస్తకాలు మాకెందుకు రాలేదని రైతులు నిలదీస్తారు, ప్రశ్నిస్తారు అనే ఉద్దేశంతో మళ్ళొక్కసారి రైతులను మభ్యపెట్టడానికి ముందుకొచ్చిండు. రైతులను మభ్యపెట్టడంలో భాగంగానే 13 నెలల తర్వాత ఎకరాకు 4,000 చొప్పున ఎరువుల కోసం ముఖ్యమంత్రి గారు ఇస్తారంట. అది 25% ప్రజలు కూడా నమ్మలేదు కాబట్టి ఆయన సర్వేల పేరు మీద ఈయన ఏదైతే ఎకరాకు ఎరువులకు 4,000 రూపాయలు ఇస్తా అన్నాడో ప్రజలు నమ్ముతలేరని చెప్పి నిన్న ఆయన భజన సంఘం సమావేశంలో 2 విడతలు ఇస్తా అన్నాడు. యాసంగి ఖరీఫ్ 2 పంట 2 సార్లు ఇస్తాడంట, 4 8,000 ఇస్తాడంట. ఎప్పుడైనా అది ఇచ్చేదంటే 2018 మేలో 4,000 ఇస్తే 2018 నవంబర్లో ఇంకో 4,000 ఇస్తాడంట. 2018లో ఎన్నికలే వస్తున్నాయి రాష్ట్రంలో, కేంద్రంలో. ఎన్నికల సందర్భంలో ఎన్నికల హామీ అయ్యో మేము పైసలు ఇస్తామనుకున్నాం రైతులం, కానీ ఎన్నికల కోడ్ వచ్చింది, ఇప్పటికిప్పుడు ఇక వీళ్ళు అడ్డం పడ్డారు వాళ్ళు అడ్డం పడ్డారని కథలు చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి నేను చంద్రశేఖరరావు గారిని ఒకే ఒక్క డిమాండ్ చేస్తున్నా, మీరు ఏ తారీఖు లోపల 100% రైతులకు రుణమాఫీ చేసి పాస్ పుస్తకాలు ఇప్పిస్తారో మీరు కట్ ఆఫ్ డేట్ చెప్పండి. రెండవది, ధనిక రాష్ట్రమైన తెలంగాణకు 13 నెలల తర్వాత అమలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది యూరియాకు? ఈ సంవత్సరం మే నెల నుంచే మొదలు పెట్టండి. ఈ సంవత్సరం నుంచే మీరు ఇచ్చి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. ఇవాళ మీ కమిషన్లు వచ్చే కాంట్రాక్ట్లు ఏవైతే ఉన్నాయో మీ దోపిడీకి ఉపయోగపడే బిల్లుల పేమెంట్లు అవసరమైతే 4 నెలలు వాయిదా వేయండి. కష్టాలలో ఉన్న రైతులను, ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను నీ సొంత ఊరు చింతమడకలోనే
అప్పుల ఊబిలో కూరుకుపోయిన నాగమణి అనే ఒక మహిళా రైతు ఆత్మహత్య చేసుకుంటే కూడా కనీసం మానవతా ధర్మంతోటైనా సొంత ఊర్లో ఆ ఊర్లో పుట్టి పెరిగిన మీరు ఆ మహిళా రైతును కూడా ఆదుకునే ప్రయత్నం చేయలేదు అంటే ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదన్న సంగతి చంద్రశేఖరరావు గారు నిరూపించిండ్రు.